హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమణ గౌడ్ గొడ్సల, సీనియర్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ ఇన్ బీసీ స్టడీ సర్కిల్. ఈ వీడియోలో మనం కేంద్ర సాహిత్య అకాడమీ 2025 గాను తెలుగులో ఎవరికి ప్రకటించారో దాని గురించి మాట్లాడుకుందాం. ప్రముఖ తెలంగాణ కవి, తెలంగాణ ఉద్యమకారుడు, అలాగే తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ నందిని సిద్ధారెడ్డికి ప్రకటించడం జరిగింది. మరి ఏ రచనకు ఆయనకు రావడం జరిగింది అనేది ఒకసారి చూస్తే, కరోనా సమయంలో సమాజంలో నెలకొన్న స్థితిగతులు, ప్రజల దుస్థితి, ఆవేదన, మానవీయ కోణాలను వ్యక్తీకరిస్తూ ఆయన రాసిన అనిమేష అనే కవితా సంకలనంగాను ఈ అవార్డును ప్రకటించడం జరిగింది. మరి ఆయన నేపథ్యాన్ని పరిశీలిస్తే, ఆయన సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని బంధారం గ్రామంలో ఆయన జన్మించడం జరిగింది. ఆయన సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తూ రిటైర్డ్ కావడం జరిగింది. ఆయన రాసిన కొన్ని రచనలను ఇక్కడ మనం ప్రస్తావిద్దాం. అందులో దివిటి, నది పుట్టుబడి, ఒక బాధ కాదు, ఎగురం, అలాగే ఇక్కడి చెట్టు గాలి అనేటువంటి అనేక ప్రఖ్యాత రచనలు ఆయన రాయడం జరిగింది. ఆయన కొన్ని పాటలను కూడా రాయడం జరిగింది. ఆయన రాసిన పాటలలో మనకు ప్రముఖంగా నాగేటి సాలల్లో నా తెలంగాణ నా తెలంగాణ, అలాగే జై బోలో తెలంగాణ 2011లో విడుదలైన జై బోలో తెలంగాణలో ఒక పువ్వు ఒక నవ్వు ఉయ్యాల లోగైన అటువంటి ప్రఖ్యాత సినీ గేయ రచనలు కూడా, అలాగే తెలంగాణ పాటలను కూడా ఆయన రాయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సో ఆల్ ద బెస్ట్.